గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ. వెలుగు పేపర్ చూద్దాం. టీఎస్పీఎస్సీకి కొత్త బాస్. ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్. చైర్మన్ రేస్ లో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు. దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్. టీఎస్పీఎస్ లో కొత్త బాస్ ను నియమించే అవకాశం ఉంది. ప్రాసెస్ కంప్లీట్ అయిందంటూ ఒక వార్త. గుజరాత్ లో పడవ బోల్తా, 12 మంది స్టూడెంట్లు మృతి, 2 టీచర్లు కూడా దుర్మరణం. విహారయాత్రలో విషాదం. గుజరాత్ లో విహారయాత్రలో విషాదం అంటూ మరో వార్త. 13 రోజుల్లో ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వాల్సిందే, లేదంటే మిల్లర్లకు 25% పెనాల్టీ. సివిల్ సప్లై కమిషన్ చౌహాన్. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదు, ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని హెచ్చరిక. అవసరానికి మించి గన్ని బ్యాగుల సేకరణపై ఎంక్వైరీ ఆదేశం. అడిషనల్ కలెక్టర్లు, డిఎస్ఓలు, డిఎంఓలతో రివ్యూ. మిల్లర్లు ప్రభుత్వం సేకరించిన వడ్లు తీసుకొని బియ్యం తిరిగి ఇవ్వకుండా వాళ్ళు బ్లాకులు అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి దానికి ఎమ్మటే బియ్యం ఇవ్వాలి, లేకపోతే చర్యలు తీసుకుంటాం. పాత పద్ధతికి స్వస్తి చెప్పాలని కమిషనర్ చౌహాన్ గారు వార్నింగ్ ఇచ్చినట్టు వార్త. ప్రభుత్వంపై 6 నెలల్లో జనం తిరగబడతారు. ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గతంలో ఆదానిని తిట్టిన వాళ్ళు ఇప్పుడెట్లా దోస్తీ చేస్తున్నారు. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించామని కామెంట్. కేటీఆర్ గారు, జనం మీపై తిరగబడే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలు ఇచ్చినట్టు మీరు 840 హామీలు ఇచ్చిర్రు, అందుకే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు రాష్ట్రాన్ని నడిపించడానికి నానా తంటాలు పడుతూ రాష్ట్రానికి పెట్టుబడులకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామని విదేశీ పర్యటనలకు వెళ్ళి ఎంజాయ్ చేసిన విషయం మర్చిపోవద్దు. అంతకులే సంతాప సభ పెట్టినట్టుంది. సర్పంచ్ల బిల్లులపై గలం ఇప్పుతానన్న కేటీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్. బీఆర్ఎస్ హయాంలోని ₹1100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిరు. 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. చేనేత కార్మికులపై మొసలి కన్నీళ్లు ఆపాలంటూ సంజయ్కి చురకలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల వాళ్ళు అప్పు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. వాటికి వడ్డీలు కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ విషయంపై కేటీఆర్ మాటలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్గా పెట్టిన వార్త ఇది. కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష. వరకట్నం కోసం భార్యను వేధించి హత్య చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఇమ్రాన్ ఉలాక్ ₹30,000 కట్నం తీసుకురావాలంటూ తన భార్యను చంపేశాడు. ఇలాంటి శిక్ష వల్ల కొంతమందిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మా లెక్కలన్నీ పక్కా, మా సంస్థలో ఎక్కడా అక్రమాలు లేవు. వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతిని పట్టించుకోకుండా మాకు నోటీసుల. రాజకీయ కక్షతోనే తమపై కేసులని ఫైర్. బీజేపీ రాజకీయ కక్షతోటే తమపై కేసులంటే వివేక్ వెంకటస్వామి ఫైర్. కాళేశ్వరం మిషన్ భగీరథలో ఉన్న అవినీతిని పట్టించుకోలేదు అని వార్త. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ సిక్కం భూమిలోనే కట్టినాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. అక్కడే ఆలయం కాంప్లెక్స్ కూడా కట్టినాం. ఎవరో పిటిషన్ వేస్తే నాపై కేసు పెడతారా అని ప్రశ్న. ఆ రోజు అధికారంలో ఉండి మీకు సిక్కం భూమి అని తెలియదా? తప్పకుండా కేసు పెట్టాల్సిందే ఇలాంటి వాళ్ళను. పెద్దల సభకు చిన్నోడు. 31 ఏళ్లకే మండలికి బల్మూరి వెంకట్. చిన్న వయసులో ఎన్నికైతున్న నేతగా రికార్డ్. నామినేషన్ దాఖలు చేసిన బల్మూరి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవమే. 20న అధికారికంగా ప్రకటన. ఎన్ఐసియు నేత బల్మూరి వెంకట్ అతి చిన్న వయసులోనే పెద్దల సభకు ఎన్నికైందని అది రికార్డుగా వార్త. రిటైర్డ్ అధికారులు 1049 మంది. వివిధ శాఖల్లో ఉన్నోళ్ల లిస్ట్ సిఎస్ కు పంపిన జీఏడీ. కీలక స్థానాల్లో 5 రిటైర్డ్ ఐపీఎస్లు. మున్సిపల్లో 179, ఎడ్యుకేషన్లో 88, R&Bలో 81, సివిల్ సప్లైలో 75, ఇరిగేషన్లో 70 మంది. లక్షల్లో జీతాలు అలవెన్సులు ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన సర్కార్. ప్రభుత్వంలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల లిస్టు రెడీ చేసిరు. వీళ్ళని తొలగించేందుకు రంగం సిద్ధం చేసిరనేది వార్త. ధరలకు చొరబడి భూముల మేత. కలెక్టర్ సీసీఎల్ అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు. సీక్రెట్ యాక్సెస్ తో తతంగం నడిపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు. సహకరించిన అప్పటి ఉన్నతాధికారి. టీఎస్టీఎస్యూలోని మరో ఆఫీసర్. వేలాది ఎకరాల ప్రభుత్వం అసైన్ వర్క్స్ దేవాదాయ వివాదాస్పద భూములు పట్టాలు భూములుగా మార్పు. తమకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీద ధరణిలో ఎంట్రీ. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ అక్రమాలు. అక్రమంగా భూములు కొల్లగొట్టినట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం.
ధరణిలో చొరబడి కలెక్టర్ సీసీఎల్ అప్రూవల్ లేకుండానే కొంతమంది అధికారులు తమ ఇష్టారాజ్యంగా తన అనుచరుల పేర్ల మీదకి స్థలాలను ఎక్కించుకొని కబ్జా చేసినట్లు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.